ఇది మన గార్డెన్లో జామ చెట్టు అనమాట. ఈ జామ చెట్టు సీడ్తో గ్రో చేసాము. ఇది పాట్లో వచ్చేసి 10 to 11 ఇంచెస్ పాట్. ఇది చాలా చిన్న పాట్లో పెరిగింది. సీడ్ వేసాం కదా, చిన్న పాట్లో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ను ఈ జామ చెట్టు పెరిగింది అనమాట. వీటికి సపరేట్ చేసేసి రీపాట్ చేసేసి వేరే పాట్లో వేసాము. 10 ఇంచెస్ పాట్లో వేసాం కదా. ఇది ఆల్మోస్ట్ ఒక 6 months అయిందనమాట. కొంచెం పెద్ద పాట్ ఉండేసరికి హెల్తీగా గ్రో అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 year ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ వచ్చేసి జామ చెట్టు చాలా పెద్దగా పెరిగిపోయింది. దాదాపు 6 feet అలా పెరిగిపోయింది అనమాట. ఇది బాల్కనీలో ఉంటుంది కాబట్టి దీని కొమ్మలన్నీ కూడా బయటికి ఇలా పెట్టేస్తాం అనమాట. పెట్టేస్తే ఇది ఇలా పెరిగింది. చూడండి, స్టార్టింగ్ నుంచి ఇలా పెరుగుతూ వచ్చింది. దీనికి ఎక్కడ కూడా మనకి గ్రాఫ్టెడ్ వెరైటీ కాదు. ఇది కొమ్మంతా కూడా చూడండి ఇలా పెరిగింది అనమాట. రూట్స్ అవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. కొంచెం పెద్దగా అవ్వగానే ఇది 3-4 ఇంచెస్ అలా పెరగగానే మనం దాన్ని పించ్ చేస్తాం కాబట్టి ఇలాగా కొమ్మలు సైడ్ నుంచి వస్తూ ఉంటాయి అనమాట. ఇలా వచ్చిన కొమ్మలే ఈ జామ చెట్టు కనిపిస్తున్నాయి. ఇలా అంత బాగా పెరిగిపోయింది. ఇవన్నీ కొమ్మలు కూడా బయటికి పెడతాం కాబట్టి ఇలా పెద్దగా పెరిగిపోయింది. ఆకులు చాలా బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయి. రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్ అవన్నీ ఇస్తూ ఉంటాం కదా, ఆకులు చాలా బాగా గ్రో అవుతున్నాయి. ఏప్రిల్ మేలో బాగా ఫ్లవరింగ్ వస్తుంది అనమాట జామ చెట్టు. సో ఫ్లవరింగ్ వచ్చే టైంలో మంచి న్యూట్రిషన్ అందించాలి. పాట్స్ కదా, అంటే ఎక్కువగా వాటికి ఫర్టిలైజర్స్ అవన్నీ వేయాల్సి వస్తుంది. కొంచెం సాయిల్లోనే పెరుగుతున్నాయి కాబట్టి మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసి మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నాము. సో ఫస్ట్ ఈ జామ చెట్టు చూస్తే మాత్రం జామ ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి. అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి. కొన్ని మాత్రము ఒక్క కొమ్మకు మాత్రము టిప్స్ ఎండిపోతున్నాయి అనమాట. అంటే మొదళ్ళు చిగుళ్ళు ఎండిపోతున్నాయి. ఈ చిగుళ్ళు కారణం ఏంటంటే ఎండిపోవడానికి మన రాడ్స్ ఉంటాయి కదా, గ్రిల్ రాడ్స్, బాల్కనీ గ్రిల్ రాడ్స్ తగిలైనా ఎండిపోవచ్చు. లేకపోతే న్యూట్రిషన్ కాల్షియం డెఫిషియన్సీ అవుతే కూడా అప్పుడప్పుడు చిగుళ్ళు ఎండిపోతూ ఉంటాయి అనమాట. సో ఎలాగో మనము ఫర్టిలైజర్ వేస్తున్నాము కాబట్టి కాల్షియం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్లాంట్కి. సో ఇప్పుడు వచ్చేసి ఈ ప్లాంట్కి చాలా పెద్ద ఆకులు వచ్చాయి. అలాగే ఈ కొమ్మలన్నీ పెద్దగా అయిపోయాయి కదా, చాలా పొడుగ్గా పెరిగిపోతుంది చెట్టు. బాల్కనీలో ఉంది కాబట్టి దానికి స్పేస్ సరిపోక దానికి ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ పెరిగిపోతుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ట్రిమ్ చేయాలి, లేదా అంటే ఎక్కువగా కొమ్మలు వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఎక్కువగా కొమ్మలు వచ్చేటట్టు చూసుకోవాలంటే ఈ పెద్ద ఆకులు ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం కట్ చేసేస్తుంటే ఏమవుతుందంటే ఈ ఆకులకి వాటి ఆహారం పోకుండా పూల పైన కానీ కాయల పైన కానీ లేకపోతే ఓవరాల్ హెల్త్ పైన కానీ దాన్ని దృష్టి పెట్టుకుంటుంది మొక్క. అందుకే ఈ పాత ఆకులు ఉన్నాయి జాగ్రత్తగా కట్ చేస్తూ దాంట్లో ఉన్న చిగుళ్ళు కట్ అవ్వకుండా చూసుకొని మనం దాన్ని ట్రిమ్ చేసుకోవాలన్నమాట. అంటే ఆకులన్నీ పాత ఆకులు తీసేస్తే కొత్త ఆకులకు కానీ కొత్త పూలకు కానీ అది వాటి ఫుడ్ అందజేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ పాత ఆకులన్నీ కొన్ని తీసేస్తున్నాము. ఎక్కువగా మరీ ఓల్డ్ అయిపోయాయి అన్న ఆకులు తీసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం మంచి సాయిల్ మిక్స్ చేసి రీపాటింగ్ చేసాము ఒక 6 months బ్యాక్. ఇప్పుడు హెల్తీగా పెరుగుతుంది కాబట్టి మనం మళ్ళీ ఫర్టిలైజర్ వేస్తున్నాం కాబట్టి దీంట్లో మొత్తం సాయిల్ అంతా కూడా ఆల్రెడీ 6 months బాగా అది అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి సాయిల్లో న్యూట్రియంట్స్ అన్నీ. ఆ సాయిల్ని మనం కొంచెం పక్కకు తీసేస్తున్నాం అనమాట. ఈ పాట్లో సాయిల్ ఎక్కువగా లేదు కాబట్టి ఈ పాత సాయిల్ని నేను తీయట్లేదు, ఉంచుతున్నాను, ఒక సైడ్ పక్కకి పెడుతున్నాను అనమాట. సో లోపల వరకు మనము సాయిల్ని పెకిలిస్తూ ఉండాలన్నమాట. అంటే ఇలా గుల్లపరుస్తూ ఉండాలన్నమాట. సాయిల్ని గుల్లపరిస్తే ఎయిరేషన్ బాగా పెరుగుతుంది, రూట్స్ బాగా గ్రో అవుతాయి, హెల్తీగా గ్రో అవుతాయి, పెస్ట్ ఏవైనా అటాక్ ఉంటే కూడా తట్టుకుంటాయి అన్నమాట. సో అలాగా ఈ సాయిల్ అంతా తీసేసి ఒక పక్కన పెట్టేస్తాము. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే డ్రై నీమ్ లీవ్స్ వేస్తున్నాం అనమాట. డ్రై నీమ్ లీవ్స్ ఏంటంటే ఎండిపోయిన వేపాకులు వేస్తున్నాము. ఎండిపోయిన వేపాకులు ఒక లైన్ అంతా వేసేస్తాం అనమాట. చుట్టుపక్కల వేసేస్తాము ఒక లేయరు.
వేసేసిన తర్వాత కొంచెం సాయిల్ వేసేస్తాము. ఈ డ్రై నీమ్ లీవ్స్ ఏం చేస్తారంటే మంచి పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది. అలాగే ఓవరాల్ రూట్ గ్రోత్ అండ్ స్టెమ్ గ్రోత్కి బాగా దోహదపడుతుంది అనమాట. దాని తర్వాత లేయర్లో సాయిల్ వేసేసిన తర్వాత డ్రై ఎగ్ షెల్స్ అనమాట. డ్రై ఎగ్ షెల్స్ ఏంటంటే మంచి కాల్షియం ఉంటుంది. గువావా చెట్టుకి కాల్షియం చాలా అవసరం అనమాట. మంచి ఫ్లవర్స్ అవన్నీ రావాలంటే కాల్షియం చాలా అవసరం పడుతుంది. ఇది ఫ్రూట్ సైజ్ పెరుగుతుంది, అలాగే చిగుళ్ళు కాలిపోకుండా కాపాడుతుంది అనమాట. రూట్ స్ట్రెంగ్త్ చాలా బాగా గ్రో అవుతుంది. న్యూట్రిషన్ అబ్జార్ప్షన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది కాల్షియము. ఎగ్ షెల్స్ వేసిన తర్వాత కొన్ని వేస్ట్ ఫ్లవర్స్ అనమాట, మనం ఆల్రెడీ పూజకి వాటికి వాడుతూ ఉంటాం కదా, ఫ్లవర్స్ కానీ నిమ్మకాయలు కానీ అలాంటివన్నీ అవి వేసేయాలన్నమాట, ఎండిపోయినవి. తర్వాత మంచి కంపోస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. దీంట్లో నిమ్మకాయ తొక్కలు కూడా వేసామన్నమాట. దాంట్లో పొటాషియం ఉంటుంది, పొటాషియం రూపంలో వేస్తాం అనమాట. నైట్రోజన్ కూడా ఉంటుంది, అది కూడా యాడ్ అవుతుంది దాంట్లో. అయితే ఈ సీజన్లో ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి దీనికి ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 year ప్లాంట్ అనమాట. మేబీ ఇది ఫ్లవరింగ్ వచ్చేస్తుందేమో అనేసి నేను ఇప్పుడు దీనికి ఫర్టిలైజర్ చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక సాయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట. మంచిగా ఒక బౌల్ లాగా కంపోస్ట్ తీసుకున్నాము. ఈ కంపోస్ట్ వచ్చేసి ఒక 3-4 months కంపోస్ట్ అనమాట. ఈ కంపోస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక కప్పు, ఇది ఒక 10 కప్పులు కంపోస్ట్ సాయిల్ ఉందనంటే ఒక కప్పు మాత్రము ఆవు పేడ వాడుతున్నాము. ఈ ఆవు పేడ దాదాపు 1.5 year 2 years అయిన ఆవు పేడ దీంట్లో కలిపిస్తున్నాము. దీంట్లో యాక్చువల్గా ఫర్టిలైజర్స్ మిక్స్ చేయాలన్నమాట. ఈ ఫర్టిలైజర్స్ ఏంటంటే ఈ 3 ఉన్నాయి. 3లో ఏంటంటే 1 స్పూన్ బోన్ మీల్ అనమాట. దాంట్లో మంచి ఫాస్ఫరస్ ఉంటుంది, మంచి కాల్షియం ఉంటుంది అనమాట. సో ఈ బోన్ మీల్ మనము 1 స్పూన్ వాడుతున్నాం. ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ అనమాట. హై టెంపరేచర్ స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి, అలాగే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏవైనా ఉంటే కూడా కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. అలాగే మస్టర్డ్ కేక్, ఆవాల పిప్పి అనమాట. ఈ పిప్పి వచ్చేసి న్యూట్రియంట్ రిచ్ అనమాట. దీంట్లో నైట్రోజన్ చాలా బాగుంటుంది. ఇది కూడా 1 స్పూన్ తీసుకున్నాను. ఈ నైట్రోజన్ చాలా బాగా అవసరం పడుతుంది. అలాగే ఎన్పికే రేషియోస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుంది. ఈ 3 కూడా బాగా కలిపేసిన తర్వాత ఈ సాయిల్, కంపోస్ట్ సాయిల్ ఉంది కదా, కంపోస్ట్ సాయిల్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మీ మిక్స్చర్ అంతా సాయిల్ మిక్స్ చేసాము కదా, కంపోస్ట్లో ఆవు పేడ ఇంకా మిగతా ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా మంచిగా లేయర్ లాగా వేసేసేయాలి, ఫుల్ వేసేసేయాలన్నమాట. ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న సాయిల్ ఉంది కదా, ఆ సాయిల్ ఇప్పుడు ఈ వేసేసిన తర్వాత ఫర్టిలైజర్ మీద వేసేసిన తర్వాత నార్మల్ సాయిల్ వచ్చేసి దానిపైన కప్పేసేయాలి. ఎందుకంటే మస్టర్డ్ కేకు అవి ఉన్నాయి కదా, అవి ఏంటంటే కొంచెం ఇట్లా వాసన వచ్చినట్టుగా, ఫంగస్ వచ్చినట్టుగా ఉంటాయి కాబట్టి ఈ సాయిల్, నార్మల్ సాయిల్ని పైన కప్పేసేయాలి. బాల్కనీ గార్డెన్ ఉన్నటప్పుడు ఇలాంటి వాసన వస్తాయి కాబట్టి అందుకే ఈ నార్మల్ సాయిల్ని ఫస్ట్ కప్పేసేయాలి. కప్పేసిన తర్వాత వాటరింగ్ చేసేసుకోవాలి. ఫర్టిలైజర్ వచ్చేసి సాయిల్ సన్కి ఎక్స్పోజ్ ఉన్న పాట్స్లో వేయకుండా, పాట్ నీడలో ఉన్నటప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్ వేసుకుంటే సమ్మర్లో మంచి న్యూట్రిషన్స్ దానికి అందజేస్తుంది అనమాట. ఇది ఏప్రిల్ మే సీజన్లో చాలా బాగా ఫ్లవరింగ్ వచ్చే టైం కాబట్టి జామ చెట్టుకి ఇవన్నీ హోప్ఫుల్లీ మంచిగా పూలు వచ్చి మంచి కాయలు వస్తాయని అనుకుంటున్నాను. ఆల్రెడీ మన చిన్ని బాల్కనీ గార్డెన్లో మనం మంచి పళ్ళ మొక్కలు పెంచాము అండ్ పెంచి మంచి హార్వెస్ట్ కూడా తీసుకున్నాము. యాపిల్ బేరు, ఇంకా దానిమ్మ మొక్కలు, ఇవన్నీ కూడా మంచి ఫ్రూట్స్ మనము హార్వెస్ట్ చేసుకున్నాము. సో ఇలాగే ఇది జామ మొక్కలు కూడా జామకాయలు వస్తాయని కోరుకుంటున్నాను. ఫర్టిలైజర్ వేసిన తర్వాత చిగుళ్ళు ఇలాగ మంచి నీట్గా వచ్చేసాయండి. ఇది 15 daysకి కానీ 1 monthకి కానీ, సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అదే లిక్విడ్ ఫామ్లో అయితే వారానికి ఒకసారి చాలా డైల్యూట్గా చేసి వేసుకోవచ్చు. కాల్షియం ఆల్రెడీ మనము బోన్ మీల్లో ఇచ్చాము, అలాగే ఎగ్ షెల్లో ఇచ్చాము. అలాగే మెగ్నీషియం సల్ఫేట్ కూడా వాడుతున్నాము. అలాగే నైట్రోజన్ వచ్చేసి మస్టర్డ్ కేక్లో వాడుతున్నాము. సో
ఇవన్నీ కూడా ప్లాంట్స్కి చాలా మంచిది. అలాగే జామ చెట్టుకి కూడా చాలా మంచిది అనమాట. ఈవినింగ్ పూట ఫర్టిలైజర్ వేసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది అనమాట. పళ్ళ మొక్కలకి ఇలాగ ఒక చిన్న వాటర్ బాటిల్లో డ్రిప్ ఇరిగేషన్ లాగా వాడితే చాలా బాగా పనిచేస్తుంది. చిన్న వాటర్ బాటిల్స్ ఇలా తీసుకొని దాన్ని మూతకి చిన్న కన్నాలు చేయాలన్నమాట. ఇక్కడ ఒక 2 కన్నాలు చేశాను. ఈ బాటిల్లో ఏదైనా లిక్విడ్ వేసేయచ్చు. లైట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటే అది వేసుకోవచ్చు, లేదా నీళ్లు కూడా ఓన్లీ వాటర్ కూడా నింపేసి పెట్టేసేయచ్చు అనమాట. ఆ కన్నాల నుంచి చిన్న చిన్న డ్రాప్స్, ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. అయితే డే అంతా కూడా తేమగా ఉంటుంది. ఇలా చేస్తే పళ్ళ మొక్కల్లో చాలా మంచి ఫ్రూటింగ్ వస్తుంది. సో రెగ్యులర్ గా వాటర్ నార్మల్ గా వేసుకోవచ్చు, లేదా ఇలా బాటిల్లో పెట్టేసామంటే ఇంకా ఎండ వచ్చినా కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా చుక్క చుక్క నీళ్లు పడుతూ ఉంటుంది అనమాట. ఇలా ఆక్సిజన్ బబుల్స్ వస్తున్నాయి చూడండి బయటికి. అయితే చుక్క చుక్క వాటర్ డ్రాప్స్ సాయిల్ లో పడుతున్నాయి. డే అంతా కూడా నీళ్లు పడి సాయిల్ తేమగా ఉంటుంది. సో అలా చేస్తే హెల్దీగా వస్తాయి అనమాట. ఎక్కువగా చిన్న కుండీలకి ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ యూజ్ చేయడం వల్ల బాల్కనీ గార్డెన్ అయినా కూడా మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు, మంచి పళ్ళు వస్తాయి అనమాట.